స్వరము నీ కొరకే.
ఆదికాండం 37వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదనను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోనులో లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచూ ఉండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అని అడిగెను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందును మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదుము రండని చెప్పుకున్నట్టు వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. యోసేపుకు 10 మంది అన్నలు ఉన్నారు. యోసేపుకు 3 సవతి తల్లులు 3. మరి యోసేపు తల్లి సంగతి ఏమిటి? యోసేపు చిరు ప్రాయంలోనే యోసేపు తల్లి అయిన యాకోబు బహుగా ప్రేమించిన రాహేలు చనిపోయింది. తల్లి ప్రేమకు నోచుకోలేనటువంటి స్థితిలో యోసేపు యొక్క జీవితం చిన్నప్పటి నుంచి ఆటుపోటుల గుండా పెరిగింది. ఆటుపోటులు ఉన్నప్పటికీ, ఇతరులు కలిగి ఉన్న వాటిని యోసేపు కలిగి ఉండకపోయినప్పటికీ, దేవునికి దూరమయ్యే ఉద్దేశం మాత్రం యోసేపు యొక్క జీవితంలో ఎన్నడూ కనిపించదు. సహజంగా మన జీవితంలో దేవునికి దూరం చేసేవి ఏమైనా ఉన్నవి అంటే మన జీవితంలో సహజంగా ఎదుర్కొనే కష్టాలు కావచ్చు, లేదా అమితముగా మనం అనుభవించే సుఖాలు కావచ్చు. జాగ్రత్తగా వినండి. మనం కలిగి ఉన్న సుఖభోగాలు దేవునికి దూరం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం కలిగి ఉన్న సుఖ దుఃఖాలు మనల్ని దేవునికి దూరం చేస్తాయి. మరి యోసేపు జీవితంలో అటు సుఖము ఉంది, ఇటు దుఃఖము ఉంది. సుఖమును చూసి కాలరు ఎగరవేయలేదు, దుఃఖాన్ని చూసి దేవునికి వ్యతిరేకంగాను జీవించలేదు. కారణం ఏమిటంటే యోసేపు బ్యాలెన్స్డ్ కలిగిన ఆత్మీయుడు, ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కలవాడు, అటు ఇటు కొట్టబడేవాడు కాదు, ఆటుపోటులకు తైతెక్కలాడేవాడు అసలే కాదు. చిరు ప్రాయంలోనే చేదు అనుభవాల గుండా యోసేపు వెళ్ళినప్పటికీ ఆ చేదు అనుభవాలను తన జీవితంలో మధురంగా మార్చుకోవడం యోసేపు నేర్చుకున్నాడు. దేవుని మీద ఆధారపడడం అలవర్చుకున్నాడు. కాబట్టి చేదు అనుభవాల గుండా వెళ్తున్నావా నా ప్రియ సహోదరుడా, సహోదరి? కష్టకాలము గుండా వెళ్తున్నావా? నీ జీవితంలో దుఃఖ సమయము గుండా వెళ్తున్నావా? అటువంటి సమయం గుండా వెళుతున్నప్పుడు నీ చేదు అనుభవాలు నిన్ను చేదుగా మార్చకుండా జాగ్రత్తగా చూసుకో. ఎందుకయ్యా అంటే చేదు అనుభవాలను మధురముగా మార్చగలిగిన నా దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ హృదయాన్ని మధురముగా కాపాడుకో. ఎందుకంటే త్వరలో నీ చేదు అనుభవాలు మధురముగా నా దేవుడు మార్చబోతున్నాడు. కనుక చేదు అనుభవాలను మధురముగా మార్చగలిగిన వాడు, చేదు నీటిని మధురముగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే జీవము కలిగిన దేవుడు. యోసేపు జీవితంలో ఎన్ని చేదు అనుభవాలో, కానీ ఆ చేదు అనుభవాలను యోసేపు జీవితాన్ని చేదుగా మార్చకుండా యోసేపు జాగ్రత్త పడ్డాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే చేదు అనుభవాలు నీ జీవితాన్ని చేదుగా మార్చకుండా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. అందరికీ తల్లులున్నారు, అందరికీ అన్నీ ఉన్నాయి, నాకే ఎందుకు తల్లి లేదు, నాకే ఎందుకు తల్లి ప్రేమను నేను నోచుకోలేదు అనే ప్రశ్న ఏ రోజు కూడా యోసేపు రానివ్వలేదు. ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఎవరైనా ఏదైనా విషయాన్ని నాతో పంచుకున్నప్పుడు ఆ విషయాన్ని ఒకవేళ నేను పబ్లిక్ గా చెప్పవలసి వస్తే వారి పేరు నేను చెప్పటంలా, వారి ఊరు పేరు చెప్పటంలా, వారి ఇంటి పేరు చెప్పటంలా, కానీ ఆ విషయం చెప్పటం వల్ల అనేక మంది హెచ్చరించబడగలరు.
అనేక మంది సరిచేయబడగలరు. కాబట్టి ఏదైనా విషయాన్ని ఒకవేళ మీరు నాకు చెప్పింది ఒకవేళ నేను పబ్లిక్ గా చెప్పినట్లయితే, అరే బ్రదర్కి నేను చెప్పింది పబ్లిక్ గా చెప్పేశారేమిటి అని దుఃఖపడవద్దని మనవి చేస్తున్నా. ఏదైనా ప్రజలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అని నేను భావించినప్పుడే ఆ విషయాన్ని సహజంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక విషయం తెలుసా, ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి ఒకరోజు ఈ విషయాన్ని చెప్పింది. ఏమిటి అంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు తన వివాహం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చి ఆ సంబంధాన్ని కుదుర్చుకోమని, ఆ అబ్బాయిని చూడమని తనను తొందర చేస్తూ ఉంటే, అటువంటి సమయంలో నా దగ్గరికి వచ్చింది. ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తున్నారు, వచ్చి చూడమంటున్నారు. చెప్పా, దాంట్లో తప్పే ఉందమ్మా, వివాహ వయసు వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోవడం తప్పే ఉంది, వెళ్ళి చేసుకోమ్మా అని చెప్పి అన్నాను. అప్పుడు ఇంకా ఏడుస్తూ ఆ సహోదరి అంది, అన్నా నేను 8 సంవత్సరాల క్రితమే ఒక అబ్బాయిని ప్రేమించాను. మరి ఈ విషయం ఇంటి వాళ్ళకి తెలుసా? తెలియదు. మరి 8 సంవత్సరాల క్రితం ప్రేమించానని చెప్పి అంటున్నావు, మరి ఆ తర్వాత ఏమైంది? అతన్ని ప్రేమించాను, అతను కూడా నన్ను ప్రేమించాడు అని చెప్పి అన్నాడు. కాబట్టి అతను నేను నమ్మాను. నమ్మిన తర్వాత అతనికి నా జీవితాన్ని అప్పగించాను. ఆ తరువాత అతను నెమ్మదిగా నాకు దూరం అయిపోయాడు. ఆ తరువాత అనారోగ్యం నాకు చేరువైంది. హాస్పిటల్కి వెళ్ళి నేను చెకప్ చేయించుకున్నాను. అప్పుడు తేలింది నాకు HIV అంటుకుంది అని చెప్పి. ఏమంటుకుందట? HIV. అతడు స్నేహితుడని, అతడు ప్రేమికుడని, నన్ను ప్రేమిస్తున్నాడని ఆ మాటలు విని, ఆ మాటలు నమ్మి నా శరీరాన్ని అతనికి బహుమానంగా అప్పగిస్తే, ప్రేమికుడు గదా అని అప్పగిస్తే, వాడు నాకు HIV AIDS రోగాన్ని బహుమానంగా ఇచ్చి మాయమైపోయాడు. అన్నా, ఇప్పుడు నేను ఒక HIV AIDS రోగిని, పలుకుబడి కలిగిన కుటుంబంలో పుట్టిన దాన్ని, మంచి పరపతి కలిగిన కుటుంబంలో పుట్టిన దాన్ని. మా మమ్మీకి మా డాడీకి విషయం తెలియదు. నేను ఇప్పుడు AIDS రోగిని లేదా HIVతో బాధపడుతున్నాను అని మా ఇంట్లో తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు. అదే సమయంలో పెళ్లి చూపులకు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ వెళ్ళి నేను ఏమీ ఎరగనట్టుగా పెళ్లి చేసుకున్నట్లయితే, ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నానో అతనికి నేను అన్యాయం చేసిన వాడిని, అన్యాయం చేసిన దాన్ని అవుతాను. చెప్పండి, నాలాంటి భయంకరమైన స్థితిలో ఏ అమ్మాయి అయినా ఉంటుందా? ప్రేమించాడు కదా అని చెప్పి నన్ను నేను అప్పగించుకుంటే HIV వ్యాధి నాకు అంటగట్టి పోయిన వాడు ఎలాగూ పోయాడు. కానీ ఈరోజు నేను మిగిలిపోయాను. ఎలా మిగిలిపోయాను? దిక్కుమాలిన స్థితిలో. ఇది ఒక సహోదరి నాకు చెప్పిన జీవిత గాథ. ఆ చెల్లి ఈ విధంగా తన జీవితంలో తాను పొందుకున్న నష్టం గురించి చెప్పింది. కానీ ఒకవేళ ఆ చెల్లి ఇక్కడ ఉన్నట్లయితే ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. ఏమిటో తెలుసా? ఇదే విషయాన్ని ఎన్ని లక్షల మందికి నేను చెప్పాను. చెల్లెళ్ళో, యవ్వన ప్రాయంలో ప్రేమల్లో పడి పొరపాటున మీ శరీరాన్ని మీ ప్రియునికి అప్పగిస్తే, ఆ తర్వాత వాడు మీకు రోగాన్ని అంటగడితే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ హెచ్చరిక విని ఎన్ని వేల మంది చెల్లెళ్ళు ఈరోజు బహుజాగ్రత్తగా జీవిస్తున్నారో చెప్పడానికి వీలు లేదు. ఎస్, ఒక చెల్లి తన జీవితంలో నష్టపోయింది. కానీ తనకు తెలియదు, తను నష్టపోవడం ద్వారా ఈరోజు ఈ సాక్ష్యం వల్ల ఎంతమంది అమ్మాయిలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా జీవిస్తున్నారో. వాళ్ళు అలా దగ్గరగా జీవించడానికి కారణం ఏమిటి? ఈరోజు ఆ అమ్మాయి యొక్క హెచ్చరికతో కూడిన సాక్ష్యమే కదా. కాబట్టి చెల్లి, ఒకవేళ ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు నష్టపోయావు, కానీ అనేక వేల మంది చెల్లెలు నష్టపోకుండా నీ జీవితం ఈరోజు వారికి ఒక హెచ్చరికగా మారింది. అది వారికి ఈరోజు ఆశీర్వాదకరంగా మారింది. కాబట్టి ఒకవేళ మీరు నాతో పర్సనల్ గా పంచుకున్న విషయాలు, ఒకవేళ నేను బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు మీ పేరు నుంచి చెప్పట్లేదు కదా, మీ ఊరు నుంచి చెప్పటం లేదు కదా, కానీ మీరు నాకు చెప్పిన సంగతి మాత్రమే చెప్తున్నా. కారణము, ఆ హెచ్చరిక విన్న వాళ్ళు తమ జీవితాలు దిద్దుకుంటారని. అంతే తప్ప మీ గురించి ఏదో బయట చెప్పాలనే ఉద్దేశం నాకు లేనే లేదు. మీరు చెప్పిన విషయాన్ని నేను బహిర్గతం చేసినట్లయితే అది వేల మందికి, లక్షల మందికి ఆశీర్వాదకరముగానో హెచ్చరికగానో ఉండడానికే తప్ప మరొక కారణము కాదు. నా జీవితంలో నేను ఎందుకు పొందుకోలేకపోయా, ఇతరుల జీవితంలో ఎందుకు వాళ్ళు అందుకోగలుగుతున్నారు అనే ఉద్దేశము ఒకవేళ యోసేపు కలిగి ఉన్నట్లయితే పైకి వచ్చేవాడు కానీ కాదు. యోసేపుకున్న గొప్పతనం ఏమిటంటే, హీ నెవర్ కంపేర్డ్ హిస్ లైఫ్ విత్ అదర్ పీపుల్. ఇతరులతో తన జీవితాన్ని ఎప్పుడూ కూడా పోల్చుకోలేదు. నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో దుఃఖంతోనూ వేదనతోనూ ఆవేదనతోనూ జీవించకుండా ప్రశాంతంగా సమాధానంగా జీవించాలి అంటే తప్పనిసరిగా ఒక మంచి లక్షణాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏమిటి ఆ మంచి లక్షణం అంటే, నీవు చేదు అనుభవం గుండా, దుఃఖకరమైన సంఘటన గుండా
పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఎన్నడూ ఎప్పుడు ఏ రోజు కూడా పక్క వారితో నీ జీవితాన్ని పోల్చుకునే ప్రయత్నము చేయవద్దు. ఎప్పుడైతే ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుంటావో అప్పుడే సైతాన్ గాడు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఏమని? పక్క వాళ్ళని చూసావా, వారు ఆత్మీయులు కాదు, వారు భక్తి పరులు కాదు, నీలాగా ప్రార్థనా పరులు కాదు, నీలాగా బైబిల్ని ప్రేమించేవాళ్ళు కాదు, నీలాగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాదు. కానీ గమనించు, నీకంటే మంచి ఉద్యోగం వచ్చింది, మరి నీ దేవుడు ఏం చేశాడు? పెద్ద ప్రశ్న. నిన్నగాక మొన్న పెళ్ళయింది, అప్పుడే ఆమె గర్భము ధరించింది, మరి నీ దేవుడు ఏమయ్యాడు? పెళ్ళయి 7 సంవత్సరాలు ఇంకా పిల్లోని కనలేదే. ఏమైపోయాడు నీ దేవుడు? వెన్ యూ కంపేర్ విత్ అదర్ పీపుల్, దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. ఎప్పుడైతే ఇతరులతో నువ్వు పోల్చుకుంటావో అప్పుడే నీ జీవితంలో దుఃఖము, ఆవేదన ప్రారంభమవుతుంది. సైతాన్ అదే బ్లాక్ మెయిల్ చేస్తాడు. యోసేపు యొక్క జీవితంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడూ కూడా తన జీవితంలో తన సహోదరులతో తను పోల్చుకోవడానికి సాహసము చేయలా. ఎప్పుడు ఎన్నడూ ఇతరులతో పోల్చుకునే సాహసము నా ప్రియ సహోదరుడా, సహోదరి చేయవద్దు. మనమి చేస్తున్నా. ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు, అన్నా నేను అసలు ఎందుకు బతుకున్నా నాకు అర్థం కావట్లేదన్నా, జీవితం మీదే విరక్తి వస్తుందన్నా, నాకు అర్థం కాల, అసలు సక్సెస్ అనేది నా జీవితంలో కనిపించడం లేదన్నా. అనుకున్న ఎన్ని కష్టాలున్నాయో, నా పక్క వాళ్ళందరికీ మంచి మంచి శాలరీస్ వస్తున్నాయన్నా, నా పక్క వాళ్ళందరూ కెరియర్లో రోజు రోజుకు బాగుపడిపోతున్నారన్నా, నా క్లాస్మేట్స్ అందరూ ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారన్నా, నాకు చాలా చాలా బాధగా ఉందన్నా. అడిగా, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానన్నా. శాలరీ ఎలా వస్తుంది? బాగా వస్తుందన్నా. పెళ్ళయిందా? చక్కని భార్య అన్నా. పిల్లలు పుట్టారా? బంగారం లాంటి కొడుకులన్నా. ఇంట్లో ఆత్మీయత ఉందా? చాలా బాగుంటున్నావన్నా. కల్వర్ టెంపుల్కి వస్తున్నారా? రెగ్యులర్ గా వస్తున్నావన్నా. ఆత్మీయంగా బలంగా ఉంటున్నారా? హ్యాపీగా ఉంటున్నావన్నా. నీకేం మాయ రోగం? మరి ఇంకేం మాయ రోగం? అరే పెళ్ళై 10 సంవత్సరాలైనా కనీసం బిడ్డను నోచుకోలేక అల్లాడిపోతున్న దంపతులు ఉన్నారే. పెళ్ళైన తర్వాత భార్యతో గొడవలు పడి విడిపోతున్న బజారును పడుతున్న వారు ఉన్నారే. వివాహంలో సంతోషం లేక, వివాహంలో సమాధానం లేక, వివాహంలో శాంతి లేక, వివాహంలో ప్రేమనురాగాలు లేక, పెళ్ళైన 3 నెలలకే ముచ్చటగా విడిపోయే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారే. భార్య మంచిది అంటున్నావు, బంగారం లాంటి పిల్లలున్నారు అంటున్నావు, ఆత్మీయంగా కుటుంబం కట్టుకుంటున్నావు అంటున్నావు, కల్వరి టెంపుల్కి రెగ్యులర్ గా వస్తున్నాను అంటున్నావు, మంచి కంపెనీలో ఎంఎన్సి జాబ్ ఉందంటున్నావు, శాలరీ మంచిది అంటున్నావు. మరి ఇంకేమిటయ్యా? నా ఫ్రెండ్స్ తో పోల్చుకుంటేనన్నా వాళ్ళకేమో రోజు రోజుకి పైకి వెళ్తున్నారన్నా, నాకేమో వాళ్ళతో పాటు. అర్థమైందా? అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ సహోదరునికి స్పష్టంగా సూటిగా చెప్పా, బ్రదా నీ మీద సైతాను గాడు పన్నాగం పన్నాడు, నీ మీద సైతాన్ యొక్క అటాక్ ఉంది. ఏమిటన్నా సైతాన్ యొక్క అటాక్? నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదాలు నువ్వు అనుభవించకుండా, వాటిలో సంతోషించకుండా సైతాన్ నీ మీద దాడి చేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనసు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించుట మేలు. అద్భుతమైన సత్యం. వాడేదో బాగుపడ్డాడు, వాడికేదో ప్రమోషన్ వచ్చింది, వాడేదో మంచి కారు కొనుక్కున్నాడు, వాడేదో 3 బెడ్రూమ్ కొనుక్కున్నాడు. నేనే ఎందుకు 2 బెడ్రూమ్ హౌస్ లో ఉండాలి? నేనే ఎందుకు సెకండ్ హ్యాండ్ కార్ లో తిరగాలి? ప్రియ సహోదరుడా, సెకండ్ హ్యాండ్ కారు కూడా లేక బైక్ మీద తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? బైక్ లేక ఈ రోజు కూడా సైకిల్ మీద తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? సైకిల్ లేక చెప్పులు అరిగిపోయే విధంగా రోడ్ల మీద నడిచేవాళ్ళు ఎంతమంది లేరు? చెప్పులు లేక కాళ్ళు కాయలు కట్టే విధంగా నడిచేవాళ్ళు ఎంతమంది లేరు? కాళ్ళు లేక రోడ్ల మీద పాకేవాళ్ళు, దేకేవాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు మనిషి ప్రశాంతంగా జీవించాలంటే పోల్చుకోవాల్సింది తనకంటే ఉన్నతమైన వ్యక్తితో కానే కాదు, తనకంటే తక్కువ వ్యక్తితోనే. ఒక వ్యక్తి పోల్చుకున్నప్పుడు ప్రశాంతంగా తాను ఉన్న చోట సమాధానంగా జీవించగలడు. సహోదరి సహోదరా, నీ ఆత్మీయ జీవితంలో నీకంటే ఉన్నతమైన వారితో ఎప్పుడు ఎన్నడూ పోల్చుకునే ప్రయత్నము చేయవద్దు. నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలంటే, ప్రశాంతంగా జీవించాలంటే నీకంటే తక్కువ వారిని చూడు. బైబిల్లో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడట. శతాధిపతి యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బతుకుడా ప్రభువా, నా ఇంట్లో నా దాసుడు పక్షవాతంతో పడిపోయి ఉన్నాడయ్యా అని
చెప్తూ ఉన్నప్పుడు యేసు అంటున్నాడు, పద పద వెళ్దాం అని అంటే, నువ్వా మా ఇంటికి రావడమా? భలేవాడు ప్రభువా, మా ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి నేను యోగ్యుణ్ణి కాదయ్యా. మరి ఏమంటావు? ఒక్క మాట చెప్పయ్యా ఎక్కడ, ఒక్క మాట చెప్పయ్యా ఎక్కడ, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడయ్యా, ఒక్క మాట చెప్పయ్యా. అప్పుడు యేసు తన చుట్టూ ఉన్న వారిని చూసి అంటున్నాడు, ఇశ్రాయేలీలలో ఇతని వంటి విశ్వాసం నేను ఎవరిలో చూడలా. యేసయ్యనే ఆశ్చర్యపరిచాడండి ఒక వ్యక్తి. ఎలా సాధ్యమైంది? శతాధిపతి, రైట్. శతాధిపతి అంటే అర్థం ఏమిటి? శతకము అంటే అర్థం ఏమిటి? 100 అంటే 100 మందికి అధిపతిన. ఏమండి, ప్రపంచాన్ని సృష్టించిన యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు కోరికలు లేవా? ఆయనకి కష్టాలు లేవా? ఆయనకి ఆశలు లేవా? ఆయనకు ఆయన ఉద్యోగంలో సమస్యలు లేవా? ఉండుంటాయి. ఎంతసేపు శతాధిపతిగా ఉండడమేనా? ఎప్పుడు నేను సైన్యాధిపతిగా ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు నేను సైన్యం అంతటికీ పరిపాలన చేసేవాడికి ఎప్పుడు నాకు ఆ రోజు వస్తుంది అనే ఆలోచన అతనికి లేదా? ఉందా లేదా? ఏమండి, ఉంటుంది కదా. ఇప్పుడు ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగాలు లేక, కనీసం ఉద్యోగమే లేక అల్లాడిపోతున్న వాళ్ళు మన మధ్య ఎన్ని వేల మంది లేరు? ఎంతమంది లేరు? అలాంటప్పుడు బ్రదర్కి ఏముంది? ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం ఉంది, ఎయిర్ కండిషన్ రూమ్ లోనే కూర్చుంటున్నాడు, చక్కగా వైట్ కాలర్ జాబు, చక్కని భార్య, చక్కని అడిగా, బాబు నీకు పిల్లలు ఎంతమంది? 2 పిల్లలన్నా. అబ్బాయిలా అమ్మాయిలా? 2 అబ్బాయిలేనన్నా. అక్కడ కూడా బ్రదర్ కలిసి వచ్చింది. ఒకవేళ 2 అమ్మాయిలు అనుకోండి, బ్రదరు 2 అమ్మాయిలే బ్రదరు. చెల్లెళ్ళు మంచి వాళ్ళకంట అమ్మాయిలే పుడతారంట, రైట్? సో అక్కడ కూడా కలిసి వచ్చింది. సో అన్ని చోట్ల ఆశీర్వాదం ఉంది, కానీ ఒకే ఒక చోట సైతాను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎక్కడ అంటే పక్క వాళ్ళతో పోల్చి తనను అణిచివేస్తున్నాడు. శతాధిపతి వచ్చి తనకంటే పైనున్న సైన్యాధిపతిని చూసి, ప్రభువా, సైన్యాధిపతిగా 5 సంవత్సరాలుగా ఉంటున్నాడయ్యా, నన్ను పైకి రానివ్వకుండా తొక్కేస్తున్నాడయ్యా, నువ్వు కనికరించి నన్ను సైన్యాధిపతిని చేయయ్యా అన్నాడా? అల్లా. యేసయ్యను ఆశ్చర్యపరిచాడు. ఎలా తెలుసా? తనకంటే హీన స్థితిలో ఉన్నవాడిని చూశాడు, తనకంటే దిక్కుమాలిన స్థితిలో ఉన్నవాడిని చూశాడు, తనకంటే ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని చూశాడు. నాకు ఆరోగ్యం ఉంది, అతనికి ఆరోగ్యం లేదు. నాకు ఉద్యోగం ఉంది, తనకు ఉద్యోగం లేదు. నాకు కుటుంబం ఉంది, తనకు కుటుంబం కూడా ఉన్నప్పటికీ పోషించుకోలేనటువంటి స్థితిలో రోగగ్రస్తుడిగా పడి ఉన్నాడు. అయ్యో, వాడు బాగుపడితే ఎంత బాగుండు. ఎక్కడున్నది మనసు, ఎక్కడ ఉన్నవి కళ్ళు? తనకంటే దిక్కుమాలిన వ్యక్తి మీద తన కళ్ళు ఉన్నప్పుడు ప్రశాంతంగా జీవించగలిగాడు. క్రీస్తును ఆశ్చర్యపరిచాడు. అయ్యా, నా ఇంట్లో పనివాడు పక్షవాతంతో పడున్నాడయ్యా, కనికరిస్తావా? ఆయన బాగు చేస్తావా? అప్పుడు యేసు అంటున్నాడు, పదా మీ ఇంటికి. సాధారణంగా యేసయ్య ఇంటికి వస్తానంటే ఎవరు కాదంటారు చెప్పండి? ఎవరు వద్దంటారు చెప్పండి? ఎస్. కానీ అతను ఎంత తగ్గింపు గలవాడో తెలుసా? ఏమిటి ప్రభువా, నువ్వు మా ఇంటికి రావడం ఏమిటి ప్రభువా? నేను అందుకు పాత్రుడిని. తగ్గింపు ఉంది, దీనత్వము ఉంది, కలిగి ఉన్న దానిలో తృప్తికరమైన జీవితం ఉంది. తనకంటే హీన స్థితి ఉన్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా ఉంది. ఒక్క మాట చెప్పయ్యా, బాగుపడిపోతాడు. కావలసినంత బోల్డ్ అంత విశ్వాసము ఉంది. ఒక్క మాట చెప్పు చాలు, మా పనివాడు బాగుపడిపోతాడు. యేసయ్య అన్నాడు, నీవు చెప్పిన ప్రకారమే, నువ్వు విశ్వసించిన ప్రకారమే జరుగును, వెళ్ళు. ఆ మాట ఎప్పుడైతే యేసు అన్నాడో అదే టైంలోనట వాడు మంచం మీద లేచి కూర్చున్నాడట. అండి, ఎంతో గొప్ప శక్తి కలిగిన దేవుడు. శతాధిపతి ఇప్పుడు తాను మాత్రమే బాగుపడ్డం కాదండి, ఇతరులను కూడా బాగుపరిచే స్థానంలో ఉన్నాడు. కారణము, పై వాటి మీద మనసు పెట్టుకోలా. సహోదరుడా, సహోదరి, నీకు శక్తికి మించిన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. హెచ్చైన ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ స్థితికి తగినటువంటి ఆలోచనలు కలిగి ఉండు. తృప్తిగా సంతోషంగా బ్రతకాలి అంటే ఎప్పుడూ కూడా నీకంటే తక్కువ వారిని చూసి, ప్రభువా ఎంతగా నన్ను కనికరించావయ్యా అనేటటువంటి మంచి మనస్సును కలిగి ఉండడము ఆశీర్వాదము, ఆనందము అనే సత్యము మర్చిపోవద్దు. యోసేపు అటువంటి తత్వం గలవాడు.
అటువంటి జీవిత విధానం కలవాడు. కాబట్టి తనకు తల్లి లేకపోయినా నిరుత్సాహపడిపోయి దిగులు పడిపోయి, ఎందుకు అందరికీ తల్లులు ఉన్నారు, నాకే తల్లి లేకుండా పోయింది, నాకే తండ్రి లేకుండా పోయాడు, నాకే అని మనలో చాలా మంది దుఃఖిస్తూ ఉంటారు. కానీ అదే మార్గం గుండా యోసేపు వెళ్ళినప్పటికీ అతడు సంపూర్ణంగా దేవుణ్ణే తండ్రిగా, దేవుణ్ణే తల్లిగా, దేవుణ్ణే సమస్తంగా ఆయన ప్రేమ మీదే ఆధారపడి ముందుకు సాగాడండి. తన జీవితంలో చేదు అనుభవం గుండా వెళ్తున్నా కూడా నాకు తప్పనిసరిగా నా దేవుడు మధురమైన క్షణాలు నా జీవితంలో ప్రసాదిస్తాడు, ఆ రోజు నాకు వస్తుంది అనే నమ్మకంతో ముందుకు సాగాడు. ఆ రోజు రానే వచ్చింది. అనేక మందికి అన్నం పెట్టే ఉన్నతమైన స్థితికి దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు. సహోదరా, సహోదరి, చేదనుభవాలు గుండా వెళ్తున్నట్లయితే దిగులు పడద్దు, దుఃఖపడద్దు, చింతించొద్దు, దేవుణ్ణి ప్రశ్నించొద్దు, విసిగించొద్దు. నీకంటే హీన స్థితిలో, దీన స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడే నీ జీవితంలో నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు అనే సత్యము గ్రహించి ఇక నుంచైనా నిర్నిమిత్తముగా హెచ్చైన వాటి మీద మనసు పెట్టుకొనకుండా నువ్వు కలిగి ఉన్న వాటిని అనుభవిస్తూ సంతోషంగా ముందుకు సాగే జీవితాన్ని అలవాటు చేసుకుంటావా? తద్ఫలితంగా ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేస్తావా? పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, లేని వాటి కోసం అనవసరంగా ప్రభువా ఆయాసపడేదానికంటే ఉన్న వాటిని, కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించటం ఎంత మేలో. చేదు అనుభవం గుండా వెళ్తున్నప్పుడు మా మనసును చేదుగా మార్చుకోకుండా నాయన మధురమైన రోజులు రాబోతున్నాయి అనే విశ్వాసముతో యోసేపు ఏ రీతిగా జీవించాడో అదే రీతిగా జీవించే కృప ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మాకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితో పోల్చుకోక మాకంటే దీన స్థితిలో ఉన్న వారితో మమ్మల్ని మేము పోల్చుకొని నాయన కలిగి ఉన్న వాటిలోనే తృప్తిగా జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.